టెడ్డీఎస్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2025-2026కి సంబంధించి మరి క్రికెట్, ఫుట్బాల్, రెజ్లింగ్, చెస్, బ్యాడ్మింటన్కి సంబంధించిన స్పోర్ట్స్ నుంచి 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో లైక్ డీసెట్, టెట్, డిఎస్సి, యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా మరి 2026 మే 21వ తేదీన తెలంగాణలో ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో, కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్నారో మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా సీబీటీ ఎలాగైతే కండక్ట్ చేస్తారో అదే ప్యాటర్న్‌లోనే ఈ వెబ్ ఫైల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, ఆలస్యం చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్దాం మనము. దానికి ముందు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ 2025 చివరిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను భారత్ ఏ దేశంపై గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి న్యూజిలాండ్. సో, నేను ఆస్ట్రేలియా అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా. నెక్స్ట్ అనగానే సెకండ్ క్వెషన్‌లోకి వస్తాం. గమనించండి. సెకండ్ క్వెషన్ ఇక్కడ టోటల్ క్వెషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నో క్వెషన్‌లో మీరు ఉన్నారో కూడా ఇక్కడ చూపిస్తుంది. 2 ఆఫ్ 30 అని. సో, 2025 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఏ జట్టుతో తలపడింది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. సో, ఆప్షన్ బి అని మనకు అనిపిస్తుంది, కానీ డౌట్ ఉంది. సో, మళ్ళీ చూసుకుందాం అని చెప్పి నెక్స్ట్ అన్నాను అనుకోండి. సో, సెకండ్ క్వెషన్‌ని విజిట్ చేశాను, కానీ డౌట్ ఉందని చెప్పి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వెషన్‌లోకి వచ్చా, థర్డ్ క్వెషన్‌లోకి వచ్చా. కాబట్టి రెడ్ కలర్‌లో హైలైట్ అయింది. సో, ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఒరిజినల్‌గా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫైల్ లింక్ నేను మన టెడ్డీఎస్సీ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మొబైల్‌లో, పీసీలో, ల్యాప్‌టాప్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. సో, థర్డ్ క్వెషన్ చూడండి. ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ రిషబ్ పంత్, ఆప్షన్ బి శ్రేయస్ అయ్యర్, ఆప్షన్ సి కేఎల్ రాహుల్, ఆప్షన్ డి వెంకటేష్ అయ్యర్. సో, రిషబ్ పంత్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అన్నాను. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. 2025లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా ఎవరు నిలిచారు? సో, ఆప్షన్ ఏ జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ బి హర్షదీప్ సింగ్, ఆప్షన్ సి రవిచంద్రన్ అశ్విన్, ఆప్షన్ డి కుల్దీప్ యాదవ్. సో, నేను జస్ప్రీత్ బుమ్రా సెలెక్ట్ చేశాను ఫస్ట్, కానీ మరలా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు సో, హర్షదీప్ సింగ్ అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ రెస్పాన్స్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటో దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనండి. ఒకవేళ మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలనుకుంటే కూడా మళ్ళీ ప్రీవియస్ క్వెషన్ అంటే ప్రీవియస్ క్వెషన్‌లోకి వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? ఆప్షన్ ఏ భారత్, బంగ్లాదేశ్, ఆప్షన్ బి భారత్ మరియు శ్రీలంక, ఆప్షన్ సి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, ఆప్షన్ డి ఇంగ్లాండ్ మరియు వేల్స్. సో, భారత్ మరియు శ్రీలంక సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్. ప్రస్తుతం 2025, 2026 భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ ఏ రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ బి గౌతమ్ గంభీర్, ఆప్షన్ సి వివిఎస్ లక్ష్మణ్, ఆప్షన్ డి రవి శాస్త్రి. సో, అందరికీ తెలుసు గౌతమ్ గంభీర్. నెక్స్ట్. సెవెంత్ క్వెషన్. 2025 మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన భారత స్టార్ షట్లర్ ఎవరు? లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, ప్రియాంశు రజావత్. సో, నేను లక్ష్య సేన్ సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ క్వెషన్. సో, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు 2025, 2026లో ఏ కొత్త కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు? ఆప్షన్ ఏ పుల్లెల గోపీచంద్, ఆప్షన్ బి పార్క్ తాసాంగ్, ఆప్షన్ సి అనూప్ శ్రీధర్ మరియు లిహ్యూన్ ఇల్, ఆప్షన్ డి విమల్ కుమార్. సో, దీనికి నేను ఆన్సర్ నాకు కొద్దిగా డౌట్‌గా ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అంటా ఉన్నాను. నెక్స్ట్. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2025లో పురుషుల డబుల్స్‌లో టాప్ 5లో కొనసాగుతున్న భారత జోడీ ఏది? బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 2025లో పురుషుల డబుల్స్‌లో టాప్ 5లో కొనసాగుతున్న భారత జోడీ ఏది? ఆప్షన్ ఏ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి. అలాగే ఆప్షన్ బి కృష్ణప్రసాద్, సాయి ప్రతీక్, ఆప్షన్ సి ధ్రువ్ కపిల, అర్జున్ ఎంఆర్, ఆప్షన్ డి తరుణ్ కోనా, అల్విన్ ఫ్రాన్సిస్. సో, ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిని సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ క్వెషన్. 2025 ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ఎక్కడ నిర్వహించింది? 2025లో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీని ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ బి ముంబై. సో, ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్. భారత మహిళా బ్యాడ్మింటన్లో 2025లో జాతీయ ఛాంపియన్షిప్గా నిలిచిన వర్ధమాన క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ ఆకర్షి కాశ్యప్, ఆప్షన్ బి మాలవిక బన్సోద్, ఆప్షన్ సి అనుపమ ఉపాధ్యాయ, ఆప్షన్ డి
ఉన్నతి హుడా. సో దీన్ని కూడా నేను డౌట్ పడ్డాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్తా ఉన్నాను. ఏవైతే మనం విజిట్ చేసి ఆన్సర్ చేయలేదో అవి రెడ్ కలర్‌లో డిస్‌ప్లే అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. టైమ్ సేవింగ్ చేసుకోవాలి. ఓకే. 2024 ఇక్కడ టైం కూడా గమనించండి. అప్పటికే మరి 7 మినిట్స్ అయిపోయినాయి టైం నాకు దీంతో కలుపుకొని. సో ఇప్పటికి నేను 12థ్ క్వెషన్‌లో ఉన్నా. ఓకేనా? టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. 2024 చివరిలో జరిగి 2025లో ప్రపంచాన్ని ఆకర్షించిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? సో 2024 చివరిలో జరిగి 2025లో ప్రపంచాన్ని ఆకర్షించిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ బి డి గుకేష్, ఆప్షన్ సి అర్జున్ ఇరిగైసి, ఆప్షన్ డి విదిత్ గుజరాతి. సో ఆప్షన్ డి గుకేష్. ఆప్షన్ బి సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్. 2025లో లైవ్ ఎఫ్ఐడిఈ ఫెడరేషన్ ఆఫ్ చెస్ అన్నమాట ఇది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ చెస్ ఇది. రేటింగ్‌లో 2800 పాయింట్లు మార్కును దాటిన రెండవ భారతీయ చెస్ క్రీడాకారుడు ఎవరు? ఎఫ్ఐడిఏ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ చెస్‌కి సంబంధించింది ఇది ఆర్గనైజేషన్. రేటింగ్‌లో 2800 పాయింట్లు మార్కును దాటిన రెండవ భారతీయ చెస్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ విశ్వనాథ్ ఆనంద్, ఆప్షన్ బి అర్జున్ ఇరిగైసి, ఆప్షన్ సి డి గుకేష్, ఆప్షన్ డి ఆర్ ప్రజ్ఞానంద. సో అర్జున్ ఇరిగైసి. ఆప్షన్ బి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ 14th క్వశ్చన్. 2025 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ బి విదిత్ గుజరాతి, ఆప్షన్ సి డి గుకేష్, ఆప్షన్ డి పెంటాల హరికృష్ణ. సో నేను ప్రజ్ఞానంద సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. భారత మహిళా చెస్‌లో 2025 నాటికి టాప్ రేటింగ్ సాధించి స్థిరమైన ప్రదర్శన ఇస్తున్న గ్రాండ్ మాస్టర్ ఎవరు? భారత మహిళా చెస్‌లో 2025 నాటికి టాప్ రేటింగ్ సాధించి స్థిరమైన ప్రదర్శన ఇస్తున్న గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆప్షన్ ఏ కోనేరు హంపి, ఆప్షన్ బి ద్రోణవల్లి హారిక, ఆప్షన్ సి వైశాలి రమేష్ బాబు, ఆప్షన్ డి దివ్య దేశ్ముఖ్. సో వైశాలి రమేష్ బాబు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ సబ్జెక్ట్ అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ పైన మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్లో నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి డీసెట్ రాయబోతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి విజిట్ చేయండి. కొద్దిగా యూట్యూబ్లో స్పీడ్ పెట్టుకొని వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనము. సో ఇక్కడికి 16th క్వశ్చన్లోకి వెళ్తున్నాం. 2025లో గ్లోబల్ చెస్ లీగ్ జీసీఎల్ గ్లోబల్ చెస్ లీగ్ రెండో సీజన్ విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్లో అంటే ఈ జీసీఎల్లో గ్లోబల్ చెస్ లీగ్లో ఏ అంతర్జాతీయ చెస్ సమాఖ్య సహకారంతో నిర్వహించబడింది? ఈ గ్లోబల్ చెస్ లీగ్ ఏ అంతర్జాతీయ చెస్ సమాఖ్య సహకారంతో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ ఎఫ్ఐడిఈ, ఆప్షన్ బి ఏఐసిఎఫ్, ఆప్షన్ సి ఈసియు, ఆప్షన్ డి యుఎస్సిఎఫ్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సో నేను మళ్ళా 17th క్వశ్చన్. 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గుర్తుపెట్టుకోండి, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ అమన్ సెహ్రవత్, ఆప్షన్ బి బజరంగ్ పునియా, ఆప్షన్ సి రవికుమార్ దాహియా, ఆప్షన్ డి దీపక్ పునియా. సో ఆప్షన్ ఏ అమన్ సెహ్రవత్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తిరిగి ఫామ్లోకి వచ్చి 2025 అంతర్జాతీయ టోర్నీలో రాణించిన భారత మహిళా రెజ్లర్ ఎవరు? పారిస్ ఒలింపిక్స్ తర్వాత తిరిగి ఫామ్లోకి వచ్చి 2025 అంతర్జాతీయ టోర్నీలో రాణించిన భారత మహిళా రెజ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ వినేష్ పోగట్, ఆప్షన్ బి అంతిమ్ పంఘల్, ఆప్షన్ సి రితికా హుడా, ఆప్షన్ డి అన్షు మాలిక్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, అంతిమ్ పంఘల్. నెక్స్ట్ 2025లో రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ రెజ్లింగ్ టోర్నమెంట్లో పతకం సాధించిన భారత గ్రీక్ రోమన్ రెజ్లర్ ఎవరు? 2025లో రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ రెజ్లింగ్ టోర్నమెంట్లో పతకం సాధించిన భారత గ్రీక్ రోమన్ రెజ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ సునీల్ కుమార్, ఆప్షన్ బి సాజన్ భవాలా, ఆప్షన్ సి జ్ఞానందర్, ఆప్షన్ డి అశోక్. సో తెలియదు, మరలా చేద్దాం అనుకున్నారు, డౌట్ ఉంది. సో నెక్స్ట్ వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు? 2nd క్వశ్చన్, 8th క్వశ్చన్, 11th క్వశ్చన్, 19th క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాలి, టైం చూసుకుంటూ ఉండాలి మధ్యలో. సో ఇప్పుడు మీకు 19 మినిట్సే ఉన్నాయి. ఇంకా మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ 11 ఉన్నాయి కదా. ఈ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి రియల్ ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. భారత రెజ్లింగ్ సమాఖ్య 2025-2026లో దేశీయంగా యువ రెజ్లర్లను ప్రోత్సహించడానికి ప్రారంభించిన కొత్త ప్రోగ్రాం ఏది? భారత రెజ్లింగ్ సమాఖ్య, ఓకేనా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2025-2026లో దేశీయంగా యువ రెజ్లర్లను ప్రోత్సహించడానికి ప్రారంభించిన కొత్త ప్రోగ్రాం ఏది? ఆప్షన్ ఏ మిషన్ గోల్డ్ రెజ్లింగ్, ఆప్షన్ బి టాప్స్ స్కీమ్, ఆప్షన్ సి అండర్ 15 నేషనల్ టాలెంట్ హంట్, ఆప్షన్ డి కుస్తీ దంగల్ లీగ్. సో ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ 21st క్వశ్చన్ చేస్తా ఉన్నారు. 2025 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఏ నగరంలో నిర్వహించబడింది? 2025 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ
బెల్గ్రేడ్, ఆప్షన్ బి బుడాపెస్ట్, ఆప్షన్ సి అస్తానా, ఆప్షన్ డి టాష్కెంట్. సో టాష్కెంట్ అని పెట్టాను. సో ఈ రెస్పాన్స్ కరెక్ట్గా అది తీసేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు క్లియర్ రెస్పాన్స్ అనండి. సో నెక్స్ట్ బుడాపెస్ట్ అనుకున్నాను, బుడాపెస్ట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 22nd క్వశ్చన్. 2024-2025 ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ ఛాంపియన్స్గా నిలిచిన జట్టు ఏది? సో ఆప్షన్ ఏ మోహన్ బాగ్ ఎస్టీ, ముంబై, ఆప్షన్ బి ముంబై సిటీ ఎఫ్సి, ఆప్షన్ సి బెంగళూరు ఎఫ్సి, ఆప్షన్ డి కేరళ బ్లాస్టర్స్. 2024-2025 ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ సీజన్ ఛాంపియన్స్గా నిలిచిన జట్టు ఏది? ఫుట్బాల్కి సంబంధించిందండి ఇది, ఐఎస్ఎల్. సో సారీ, క్లియర్ రెస్పాన్స్ తీసుకొని ముంబై సిటీ ఎఫ్సి తీసుకున్నాను నేను. నెక్స్ట్ 23rd క్వశ్చన్. భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు 2025లో అంతర్జాతీయ వేదికలపై స్థిరపడటానికి ఏ కొత్త హెడ్ కోచ్ నేతృత్వంలో శిక్షణ పొందుతుంది? ఆప్షన్ ఏ ఇగోర్ స్టిమాక్, ఆప్షన్ బి మనోలా మార్క్వెజ్, ఆప్షన్ సి అల్బర్ట్ రోకా, ఆప్షన్ డి స్టీఫెన్ కాన్స్టంటైన్. సో ఆప్షన్ బి తీసుకుందాం, మనోలా మార్క్వెజ్. మనం సబ్మిట్ చేసిన తర్వాత రియల్ ఆన్సర్ను అంటే కరెక్ట్ ఆన్సర్ని గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసింటే రెడ్ కలర్లో డిస్ప్లే చేసి దాని రైట్ ఆన్సర్ని కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 24th క్వశ్చన్. 2025లో జరిగిన ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ, ఇక్కడ హిందీలో వచ్చింది, సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది? సో సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది అంటే ఫుట్బాల్ గేమ్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్ర జట్టు సాధించింది అని అడుగుతాడు. కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, సర్వీసెస్. నేను సర్వీసెస్ సెలెక్ట్ చేస్తున్నా. సర్వీసెస్ అనేది రాష్ట్రం కాదు, ఇది కొంతమంది ఫామ్ అవుతారు ఈ సర్వీసెస్ జట్టు తరపున. వాళ్ళు ఈ టోర్నమెంట్లో అంటే ఈ సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ 25th క్వశ్చన్. భారత మహిళల ఫుట్బాల్ జట్టు 2025లో జరిగిన షాప్ మహిళల ఛాంపియన్షిప్లో ఏ స్థానంలో నిలిచింది? 2025లో జరిగిన షాప్ మహిళల ఛాంపియన్షిప్లో ఏ స్థానంలో నిలిచింది? సో నేను ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్. చూడండి, భారతదేశంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఏదంటే డ్యూరాండ్ కప్. 2025 ఎడిషన్ను ఏ క్లబ్ గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఈస్ట్ బెంగాల్, ఆప్షన్ సి మోహన్ బాగ్ సూపర్ జైంట్స్, ఆప్షన్ సి మహమ్మద్ ఎస్సి, ఆప్షన్ డి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. సో నేను మోహన్ బాగ్ సూపర్ జైంట్స్ అనుకుంటున్నాను. 26th. నెక్స్ట్ క్వశ్చన్. మిశ్రమ క్రీడలు, దీంట్లో అంటే అన్ని క్రీడలకు సంబంధించి 2026లో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? చాలా ఇంపార్టెంట్. 2026లో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి ఖతర్, ఆప్షన్ బి జపాన్. ఇంపార్టెంట్, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో ఏ విశ్వవిద్యాలయం రెజ్లింగ్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో అత్యధిక పథకాలు సాధించింది? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో కండక్ట్ చేశారు. అయితే ఏ విశ్వవిద్యాలయం రెజ్లింగ్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో అత్యధిక పథకాలు సాధించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పంజాబ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి జైన్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం. సో ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను, పంజాబ్ విశ్వవిద్యాలయం. 29th క్వశ్చన్. సో 2025లో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ప్రకటించిన అధికారిక దేశాల ర్యాంకింగ్స్లో టాప్ 10 ఆటగాళ్లు సగటు రేటింగ్స్ ఆధారంగా భారత్ ఏ స్థానానికి చేరుకుంది? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 5వ స్థానం. సో ఆప్షన్ 2, ఆప్షన్ బి 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. 30th క్వశ్చన్. చూడండి, మీరు 30th క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత ఫినిష్ అనొద్దండి. ఎందుకంటే ఇంకా మీరు ఇక్కడ 4 క్వశ్చన్స్ వదిలిపెట్టారు కదా, వాటికి ఆన్సర్ చేసుకోవాలి. 2025 నాటికి భారతదేశంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విస్తరించిన పథకం ఏది? ఖేలో ఇండియా స్కీమ్ 2.0, ఆప్షన్ బి టార్గెట్ ఒలింపిక్ పోడియం, ఆప్షన్ సి జాతీయ క్రీడా వికాస నిధి, ఆప్షన్ సి ఫిట్ ఇండియా మిషన్. ఖేలో ఇండియా స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు సబ్మిట్ అంటే ఈ బిట్స్ని మీరు ఆన్సర్ చేయలేదు, మీకు మైనస్ మార్కులు వస్తాయి. కాబట్టి వెంటనే సబ్మిట్ చేయదండి. రెడ్ కలర్లో ఏమున్నాయి చూసుకోండి. నాట్ అన్ని విజిట్ చేసాం, విజిట్ చేయకపోతే ఈ కలర్లో ఉంటుంది, గ్రే కలర్లో. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేసుకొని చూసుకుంటున్నా. సో 2025 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఏ జట్టుతో తలపడింది? సో నేను ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటికి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఏంటి, నేను 8th క్వశ్చన్ దగ్గర, ఇక్కడ నెక్స్ట్ అంటాను అని చెప్పి 8th క్వశ్చన్ దగ్గరకు వస్తాను. ఇప్పుడు 2 సార్లు ఒలింపిక్ పథక విజేత పివి సింధు 2025, 2026లో ఏ కొత్త కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు? సో ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకున్నాను, అనూప్ శ్రీధర్ అండ్ లీ హ్యూన్ ఇల్. నెక్స్ట్ క్వశ్చన్. సో 11th క్వశ్చన్లోకి రావాలి. 11th ఆన్సర్ చేయలేదు కదా. భారత మహిళల బ్యాడ్మింటన్లో 2025లో జాతీయ ఛాంపియన్గా నిలిచిన వర్ధమాన క్రీడాకారిణి ఎవరు? సో మాళవిక బన్సోద్. ఇక్కడ చూడండి, టైం 12 నిమిషాలు ఉంది నాకు ఇంకా. సో టైం మేనేజ్మెంట్, మీరు ఎగ్జామ్ రాస్తూ టైం మీద ఒక కన్నేసి ఉంచాలి.
నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నాను. 2025 రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పతకం సాధించిన భారత్ గ్రీక్ రోమన్ రెజ్లర్ ఎవరు? సో, సజన్ భావాలా, జ్ఞానేందర్. సో, ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అంటున్నాను. సో, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా! అన్నీ చేసుకున్నాం కదా! రెడ్ కలర్ లేదు, గ్రే కలర్ లేదు, అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇలా ఉండాలన్నమాట. తీసుకున్న తర్వాత సబ్మిట్ టెస్ట్ అనండి. సబ్మిట్ టెస్ట్ ఓకేనా? మీకు ఇట్లా రాదు. మీరు సబ్మిట్ కొడితేనే సేవ్ అని వస్తది ఆడ ఎగ్జామ్‌లో. మీకైతే రిజల్ట్స్ చూపించదు అక్కడ. ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు. 30 ఔట్ ఆఫ్ 30 వచ్చినాయి మనకి. చూడండి. ఇది నేను పీడీఎఫ్ ఫైల్ కూడా మీకు లింక్ ఇస్తాను. ఈ పీడీఎఫ్ ఫైల్ కూడా మీరు మొబైల్‌లో చూసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు, పీసీలో చూసుకోవచ్చు. సో, మాక్ టెస్ట్ యొక్క లింక్ టెట్ డీఎస్సీ మరియు యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఈ మాక్ టెస్ట్ యొక్క పీడీఎఫ్ ఫైల్ లింక్ కూడా నేను ఇస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెట్ డీఎస్సీ మరియు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.